చూస్తే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లోని తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఇక సర్పంచ్లుగా గెలిపించిన గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటామని, గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి, భీమదేవరిపల్లి మండలాలు నిన్న పోలింగ్ ఫలితాలు జరిగినాయి. ముందుగా 85% పైగా పోలింగ్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి గాని, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి గాని, ప్రభుత్వం దృష్టికి గాని తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది మొదటి దశ. రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే గాక గ్రామ పంచాయతీ మొదటి